ఈరోజు ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. ఇది చాలా హిస్టారిక్ అని చెప్పొచ్చు. ఇస్రో చరిత్రలో ఈరోజు మరవలేని రోజు అనమాట. ఇస్రో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ప్రస్థానం చూస్తే ఈరోజు రావటం అతి గొప్ప విషయం అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇస్రో శ్రీహరికోట, మనకు తెలుసు, శ్రీహరికోట నుంచి ఈరోజు మార్నింగ్ జిఎస్ఎల్వి F-15 రాకెట్ను ప్రయోగించారు. ఈ జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 శాటిలైట్ని నింగిలోకి పంపించారనమాట. ఇది నింగిలోకి దూసుకెళ్ళి ఈ శాటిలైట్ అనేది విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 శాటిలైట్ మనందరికీ తెలుసు, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ కొత్త తరం శాటిలైట్ అనమాట. నావిగేషన్ శాటిలైట్ ఇది కొత్త తరం నావిగేషన్ శాటిలైట్, న్యూ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్లో రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ NVS-02 నావిగేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో దాని బరువు 2250 కిలోలు అనమాట. ఇస్రో చైర్మన్ కొత్తగా బాధ్యతలు చేపట్టారు వి నారాయణన్ గారు. ఆయనకి ఇది మొదటి ప్రయోగం. ఆయన స్వయంగా దీన్ని పర్యవేక్షించారనమాట. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలకు ఈ NVS-02 శాటిలైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ NVS-02 శాటిలైట్ దీని టైం పీరియడ్, దీని యొక్క అంటే సేవలు అందించే కాలం 10 సంవత్సరాలు. వ్యవసాయం, ఇతరత్ర సేవలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, చాలా వాటికి ఈ శాటిలైట్స్ అంటే ఇది పంపించే అక్యురసీ, టైమింగ్, డేటా, లొకేషన్, మెయిన్గా లొకేషన్ అనమాట. మనం చాలా వరకు ఇప్పటి వరకు కూడా GPS వీటి మీద ఆధారపడతాం. ఈ నావిగేషన్ అనేది హైలీ అక్యురేట్, హైలీ అడ్వాన్స్డ్ అండ్ ప్రెసైజ్ పొజిషన్, అంటే అక్యురేట్ పొజిషనింగ్ చెప్తుంది, వెలాసిటీ, టైమింగ్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా చెప్తుంది అనమాట. అండ్ అక్రాస్ ఇండియానే కాదు, బియాండ్ ఇండియా 1500 కిలోమీటర్ల వరకు కూడా మనకి నావిగేషన్ సేవలు ఈ శాటిలైట్ సిస్టమ్ అందిస్తుంది అనమాట. భారతదేశం చాలా వరకు అక్యురేట్ డేటా కోసం, రిలయబిలిటీ కోసం, టైమింగ్ కోసం, వెలాసిటీ కోసం ఇప్పటి వరకు కూడా మన ఉన్నా సరే నావిక్ సిస్టమ్ ఉంది మంది. దానిలో అంటే పాత వర్షన్ ఉంది, కొత్త వర్షన్ వచ్చేంత వరకు కూడా అక్యురేట్ డేటా కోసం మనం GPS మీద ఆధారపడేవాళ్ళం. ఇక మీదట మనం మన ఓన్ అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ మీద ఆధారపడవచ్చు అనమాట. యాక్చువల్లీ మనం నావిక్ అనే ఒక సిస్టమ్ మొదలెట్టాం, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పి. నావిక్లో లేటెస్ట్ వర్షన్ NVS-02 శాటిలైట్ అనమాట. ఈ శాటిలైట్ అనేది ప్రాపర్గా జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టాం అనమాట. ఇది కొత్త తరం నావిగేషన్ శాటిలైట్స్లో సెకండ్ శాటిలైట్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్లో బలం చేకూరుతుంది. ఇస్రో కొత్త తరం నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఈ శాటిలైట్ని IRNSS-1K అని కూడా పిలవచ్చు అనమాట. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇస్రో ఈ ప్రయోగం GSLV F-15 మిషన్ ద్వారా, అంటే GSLV F-15 రాకెట్ ద్వారా లాంచ్ చేస్తుంది అనమాట. GSLVకి ఇది 17th ఫ్లైట్ అని చెప్పొచ్చు. ఈ GSLV F-15 రాకెట్కి ఇండిజినస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇంజన్ ఎక్విప్ చేస్తుంది అనమాట. సో ఇది క్రయోజెనిక్ ఇంజన్ ద్వారా దీన్ని ప్రయోగించారు. అసలు మనం ఇక్కడ నావిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. మన ఇండియన్ రీజనల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. దానివల్ల ఒక ప్లేసు, దాని యొక్క లొకేషన్ కానీ, దానికి సంబంధించిన డేటా కానీ అక్యురేట్గా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి మనం రకరకాల ప్రయోగాలు, దీనిలో మనం వ్యవసాయం కావచ్చు, లేకపోతే సముద్రయానం కావచ్చు, విమానయానం కావచ్చు, ఇలా చాలా వాటిలో ఇది మనకు పనికొస్తుంది. ఈ నావిగేషన్ సిస్టమ్ 3 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ద్వారా ఆపరేట్ అవుతుంది అనమాట. ఒకటి L1 బ్యాండ్, రెండోది L5 బ్యాండ్, మూడోది S బ్యాండ్. L1 బ్యాండ్ అనేది సివిలియన్ నావిగేషన్ కోసం ఉపయోగిస్తారు. L5 బ్యాండ్ అనేది జనరల్గా మిలిటరీ అండ్ రకరకాల మిలిటరీ ఏవియేషన్ పర్పసెస్కి వాడతారనమాట. S బ్యాండ్ అనేది కమ్యూనికేషన్, ట్రాకింగ్ మరియు హై స్పీడ్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ వీటి కోసం వాడతారనమాట. 10 సంవత్సరాల కాలం పాటు పనిచేసే ఈ NVS-02 శాటిలైట్ వల్ల ఉపయోగాలేంటి? ముందుగా అక్యురేట్ మిలిటరీ ఆపరేషన్స్కి, స్ట్రాటజిక్ పర్పసెస్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే మనం మిలిటరీ ఆపరేషన్స్ చేయడానికి, స్ట్రాటజిక్ పర్పసెస్కి, లొకేషన్ వీటికి సంబంధించి అక్యురేట్ డేటా వస్తుంది అనమాట. తర్వాత నావిగేషన్ అక్రాస్ ల్యాండ్, ఎయిర్ అండ్ సీ. మనం ల్యాండ్లో నావిగేట్ చేసినా, ఎయిర్లో, సీలో ఎక్కడైనా సరే మనకి అక్యురేట్ పొజిషనింగ్, పాయింట్, వెలాసిటీ అన్నీ తెలుస్తాయి అనమాట. తర్వాత ప్రెసిషన్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్, సూక్ష్మ వ్యవసాయం అంటే ఏ ప్రాంతంలో ఎంత తేమ ఉంది, ఏ ప్రాంతంలో ఏది వాడాలి, దీనికి సంబంధించి మనకి ఎగ్జాక్ట్గా డేటా, అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది అక్కడి నుంచి వస్తుంది అనమాట. ల్యాండ్ మ్యాపింగ్ అండ్ జియోడేటిక్ సర్వేస్, ల్యాండ్ మ్యాపింగ్, జాగ్రఫికల్ రిలేటెడ్ సర్వేస్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత డిజాస్టర్స్, ఎమర్జెన్సీస్లో క్విక్ రెస్పాన్స్, అంటే ఎగ్జాక్ట్ అక్యురేట్ డేటా తెలిస్తే కనుక, లొకేషన్ డేటా, అక్కడ ప్రిసైజ్ డేటా తెలిస్తే కనుక మనం డిజాస్టర్ రెస్పాన్స్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. అండ్ ఎఫిషియెంట్ ఫ్లీట్ మేనేజ్మెంట్ అండ్ మొబైల్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్. ఎవరైనా క్రిమినల్స్ కానీ, లేదా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు కానీ, ఇంకే యాక్టివిటీస్ ఉన్నా సరే మొబైల్ లొకేషన్ సర్వీసెస్ కూడా అక్యురేట్ లొకేషన్ మనకు వస్తుంది అనమాట. అండ్ అక్యురేట్ శాటిలైట్ ఆర్బిట్ ట్రాకింగ్ అనమాట. ఈవెన్ శాటిలైట్ ఆర్బిట్ ట్రాకింగ్లో కూడా మనకి అక్యురేట్ డేటా ఉంటుంది.
అండ్ గైడెన్స్ ఫర్ మెరైన్ ఫిషరీస్ సంబంధించి కూడా ఎక్యురేట్, ఏ ప్రాంతంలో ఎక్కువగా చేపలు దొరుకుతాయి, ఏ ప్రాంతంలో ఏది ఉన్నాయి, ఏ ప్రాంతంలో మనం బయోడైవర్సిటీని హామ్ చేయకూడదు, ఎక్యురేట్ డేటా వస్తుందన్నమాట. తర్వాత పవర్ గ్రిడ్ కానీ ఇతరత్ర గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ NVS-02 శాటిలైట్ అనేది సేవలు అందిస్తుంది. ఓవరాల్గా ఇది కొత్త తరం నావిగేషన్ శాటిలైట్ అని చెప్పొచ్చు. ఇది 100th మిషన్ ఆఫ్ ఇస్రో. ఇది సక్సెస్ అవడంతో జనవరి అంటే ఈ నెల నుంచి కూడా ఇంకా ఇస్రో ప్రయోగాలు నెలకొకటి అన్నట్టు ముందుకెళ్తూ ఉంటాయి. అండ్ ఇస్రో ప్రస్థానం చూస్తే 1969 నుంచి ఈ రోజు వరకు ఒక అద్భుతమైన ప్రస్థానం. ఇస్రో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు ఇండియాలో తినడానికి ఫుడ్ లేదు, మనకి స్పేస్ సైన్స్ అవసరం అనేది. కానీ ఇప్పుడు ఇండియన్ స్పేస్ ఎకానమీ వాల్యూ ఎంత తెలుసా? 8.4 బిలియన్. అండ్ మన దేశం దగ్గర నుంచి స్పేస్ టెక్నాలజీ కొనుక్కోవాలని చాలా దేశాలు ఉవ్విళ్ళూరుతున్నాయి. కాబట్టి ఇస్రో ఈజ్ వన్ ఆఫ్ ద లారెల్ టు ద నేషన్. అండ్ ఇస్రో ఈ సంవత్సరం ఇంకా పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ గగనయాన్ లాంటివి కూడా మనం చూడబోతున్నాము. తర్వాత చంద్రయాన్ 4 కానీ శుక్రయాన్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము. ఆల్ ది బెస్ట్ టు ఇస్రో.